మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ప్రయాణంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లోకి కవిత అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. రూమర్స్పై చిట్చాట్లో స్పందించారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్లోకి కవిత అనే వార్తల్లో నిజం లేదని కూడా మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. కవిత ఎంట్రీకి ఎలాంటి ఆస్కారం లేదని కూడా పీసీసీ చీఫ్ చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను అయితే మహేష్ కుమార్ గౌడ్ ఖండించినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటి మాట. మాజీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి ఎంట్రీ అనేటువంటి ఒక విషయం ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు గాంధీ భవన్ లో మీడియా మిత్రులతో చిట్చాట్ చేశారు. దాంట్లో అనేక విషయాలు మాట్లాడారు. అయితే బీజేపీ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ మతి స్థిమితం లేని పనులను ఆయన ఎండగడతా ఉన్నాడు. ఎందుకంటే ఒకవైపు అంటే దాదాపు 90% అంటే 90% వ్యక్తులంతా కూడా హిందువులే ఉన్నారు కాంగ్రెస్ లో. మేమంతా దేవుళ్ళను మొక్కుతాం పెద్ద ఎత్తున. సో అందరం మరి దేవుళ్ళని మొక్కిన వాళ్ళందరూ బీజేపీలో ఉన్నట్ట అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఎద్దేవా చేశారు. దానికి హిందువులను వాడుకుంటుంది, హిందువుల రాజకీయం చేస్తుంది బీజేపీ అని పెద్ద ఎత్తున ఆయన విమర్శ చేశారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని కూడా అంటే దాదాపు ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో ఆ హామీలను అన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. దాంట్లో ఒక్కొక్కటిగా అన్ని మాక్సిమం అయిపోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోసం అన్ని కూడా చేస్తామంటూ చెప్తూనే సో అటు ఒకవైపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెబల్స్ కు సంబంధించి లేకుండా చేస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో దానికి సంబంధించి రెబల్స్ ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీ అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సన్నిహిత వ్యక్తులు కూడా ఎవరు రెబల్స్ గా చేయరు అంటూ చెప్పారు. ఇప్పటికే ఏదైతే ఈ జిల్లాల గురించి వస్తున్న దానిపైన కూడా ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించి సీఎం గారు ఏం చెప్పారు, శాస్త్రీయంగా జరగలేదని చెప్పారు, కానీ నేను మార్పులు చేస్తాను, మార్పులు చేయను అని క్లారిటీగా చెప్పలేదంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే కార్పొరేషన్ల విషయం కూడా మాట్లాడారు. కార్పొరేషన్ పదవులు ఎక్కువ లేవు కాబట్టి అంటే ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఇవ్వబోతున్నాం, దానికి సంబంధించి కూడా మేము అంతా ప్లాన్ సిద్ధం చేసాం, రేపు మాపు ఆ ప్రకటన కూడా వస్తుంది. కానీ మా దాంట్లో ఆశావాహులు ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఈ కొంచెం ఇబ్బందులు ఎత్తున్నాయని మాట్లాడారు. దాని తర్వాత ముఖ్యంగా కవిత గురించి మాట్లాడుతూ ఏదైతే కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆమె మాజీ సీఎం కూతురుగా ఏదైతే చేస్తున్న విమర్శలన్నీ బీఆర్ఎస్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను విఘాతం కలిగించే హక్కు ఎవరికి లేదు. మహిళా అధికారులపై ఏదైతే ఈ వార్తలు వస్తే ఈమె అంటే ఆమె పైన ఎట్లాంటి వ్యాఖ్యలు చేసినా గానీ ఆమె సొంత నిర్ణయాలకు మనం వదిలేయాలి. సో ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనేది అది అవాస్తవం అని కూడా ఆయన బదిలిచ్చారు. దాంట్లో చాలా విషయాలు చెప్పారు. అంటే కవిత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందో సో ఆ ప్రశ్నించే క్రమంలో ఇటు ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తుంది, అటు కవిత ప్రశ్నిస్తుంది. కాబట్టి ఆ రెండు ఒకటే లైన్ లో ఉన్నంత మాత్రాన కవిత మా పార్టీలోకి వస్తానా అనడం ఎంతవరకు సబబు? ఎందుకంటే గత 10 సంవత్సరాలు కవిత అదే పార్టీలో ఉంది కదా. సో మరి ఆ 10 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా మాట్లాడిన ఎన్నికల వరకు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగి కవిత ఇదే స్థాయిలో కామెంట్స్ చేయడం కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్తో విభేదించడం కావచ్చు, లేకపోతే విమర్శించేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలోకి ఆ ఎంట్రీ ఉంటుందనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. చివరి వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు కవిత విషయంలో నిర్ణయం తీసుకోలేమని కూడా ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఈ మంత్రి పదవి ఇస్తే గనక నేను కవిత అంటే మంత్రి పదవి ఇస్తే గనక నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాననేది కూడా రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే అంటే సస్పెండ్ కాకముందుకే ఆమె ఈ ఘటన చేసిన అంటే ఏదైతే కాంగ్రెస్ తో వెళ్ళి కాంగ్రెస్ తో మాట్లాడి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్ర నాయకులతో మల్లికార్జున్ ఖర్గే ఇంకా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులతో అతి సన్నిహితంగా ఉన్న నాయకులతో కలిసి మంత్రి పదవి మాట్లాడుకొని
బీఆర్ఎస్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అనేది కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. దానికి తోడు ఇక్కడ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఏవైతే కొన్ని మాటలు మాట్లాడుతుందో ఆ మాటలన్నిటినీ కూడా కాంగ్రెస్ వెనుకుండి నడిపిస్తుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇటు కవిత మాత్రం ఇటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం కూడా మొత్తం ఏదైతే హామీలు ఇచ్చిందో అటు ఏదైతే వాళ్ళు చెప్తూనే ఉన్నాయో అవన్నీ భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ మొత్తం కూడా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నాడని కూడా ఆమె ధ్వజమెత్తుతుంది. సో జాగృతి తరపున ఆమె నేను పోరాటం చేస్తున్నాను అంటూ ఆమె ఒకవైపు చెప్తుంది. ఇప్పటికే అంటే రాజకీయ పరిణామాల్లో ఎప్పుడు కూడా రాజకీయ శత్రువులు ఉండరు, రాజకీయ మిత్రువులు ఉండరు. సో దీనికి సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక ఆమెకు మంచి పొజిషన్ ఇచ్చి మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఒకవేళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు నచ్చజెప్తే గనక మరి ఆమె భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కవిత విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి అయితే ఒక ఇంత జోరుగా చర్చ అయితే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ప్రయాణం మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్లోకి కవిత అంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. రూమర్స్పై చిట్ చాట్లో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పందించారు. కాంగ్రెస్లోకి కవిత అనే వార్తల్లో నిజం లేదని కూడా ఆయన కొట్టిపారేశారు. కవిత ఎంట్రీకి ఎలాంటి ఆస్కారం లేదని కూడా పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో గందరగోళం సృష్టించేందుకే బీఆర్ఎస్ డ్రామా ఆడుతోందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా ఒక్కటే అంటూ కూడా చెప్పారు. ఇటు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యారు కవిత. త్వరలోనే కవిత కొత్త పార్టీ అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జనం బాట పట్టారు మాజీ ఎమ్మెల్సీ కవిత.